సైన్యం కోసం పూజలు, ఆదిలాబాద్లో అమ్మో పులి, నర్స్ డే వివాదం, ఊరి కోసం బొమ్మల పెళ్లి, పల్నాడులో రోడ్ టెర్రర్ ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టు భద్రత, మరమ్మతు పనులపై సీఎం ఆరా తీశారు. ప్రాజెక్టులో కొండ భాగం కోతకు గురి కావడం, స్టీల్ సిలిండర్లు దెబ్బతినడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే మరమ్మతు పనులు అంచనాకు ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ ఆమోదానికి నివేదికలు సిద్ధం చేయాలని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇంద్రకీలాద్రిపై జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ సైన్యానికి బలం ఉండాలని మొత్తం 12 ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు జనసేన నేతలు. ఇంద్రకీలాద్రిలో జనసేన ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో దేశభావం, దేశభక్తి కలిగి ఉండాలని ఆయన కోరారు. సైనికులకు ధైర్యం నింపే విధంగా అమ్మవారి ఆలయంలో పూజలు చేసినట్లు మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ రోజుతో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు ఆయన విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తాను శ్వాసకోశ, గొంతు సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పడంతో వంశీని ఆసుపత్రికి తరలించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఓ ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీనికి ప్రజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. దీంతో రఘురామరాజు చేపడుతున్న ఈ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రేపు ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం నిర్వహించాలని రఘురామ నిర్ణయించారు. దీనికి ప్రజలంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2021 మే 14న అప్పటి వైసీపీ ప్రభుత్వం తనపై రాజద్రోహం కేసు పెట్టిందని, కేసు పెట్టి ఏం చేశారో అందరికీ తెలుసని ఆయన తెలిపారు. ఆ రోజు తాను బ్రతికి వైసీపీని ఓడించాలని నిర్ణయించుకున్న రోజుని రేపు తన పుట్టినరోజు సందర్భంగా వైసీపీపై ప్రతీకారం తీర్చుకునే రోజుగా నిర్వహిస్తున్నట్లు రఘురామ తెలిపారు. గత ప్రభుత్వం ఎవరైతే ప్రజలు దారుణంగా తిరస్కరించారో మరి వాళ్ళ నా మీద రాజద్రోహం కేసు మే 14వ తారీఖు పెట్టి 2021లో మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. సో అదే వాళ్ళ సాగుకు వచ్చింది. డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది. ప్రజలందరికీ వాళ్ళ ఎత్త పనికిమాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసిన కోతలో వాళ్ళే పడ్డారు. ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది. సో ఈ రోజు నుంచి రేపు తెల్లారి వరకు లాస్ట్ ఇయర్ జరిగిన దానికి మరి ప్రతీకార దినోత్సవం అనుకోండి. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆశీస్సులతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో వెలసిన శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దయ వల్ల సీఎం చంద్రబాబు అధికారంతో రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19న కదిరి మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 2 వైస్ చైర్మన్ల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. త్వరలో మంత్రి లోకేష్ సమక్షంలో భారీగా చేరికలు జరుగుతాయని, ఈ క్రమంలో చైర్పర్సన్ పదవి ఉత్కంఠ పెరుగుతోందని కౌన్సిలర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మెజార్టీ కౌన్సిలర్ గులాబ్ జాన్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. విశాఖలోని సింహాద్రి అప్పన్న చందనం కోసం ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు. గత నెల 30న నిజరూప దర్శనం సందర్భంగా స్వామివారికి రాసిన చందనాన్ని తీసి ఆరబెట్టి చిన్న ప్యాకెట్లలో నింపి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఒక్కో ప్యాకెట్కు 10 రూపాయల చొప్పున ఒక భక్తుడికి 1 మాత్రమే విక్రయిస్తున్నారు. ఈ చందనం స్టాక్ ఉన్నంత వరకు భక్తులకు అందుబాటులో ఉంచుతామని ఆలయ అధికారులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తంగళ్లపల్లి మండలం జిల్లాల రైతులు ఆందోళన చేపట్టారు. సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉన్నప్పటికీ కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నబడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో వరుస దాడులకు తెగబడుతోంది. కేవలం 2 రోజుల్లోనే తునికాకు కోసం వెళ్లిన 5 కూలీలను దాడి చేసి చంపేసింది. నిన్న భూమిక బెందర అనే మహిళపై పెద్దపులి దాడి చేసింది. స్థానికులతో కలిసి అడవి ప్రాంతంలో తునికాకు కోసం వెళ్లింది. అయితే తునికాకు సేకరిస్తుండగా హఠాత్తుగా భూమికపై పెద్దపులి దాడి చేసింది. భూమిక కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన వెళ్లి చూడగా అప్పటికే మహిళ మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కేవలం వారం రోజుల్లోనే పెద్దపులి 5 బలి తీసుకుందని స్థానికులు చెబుతున్నారు. పెద్దపులి బారి నుంచి తమను రక్షించాలని స్థానిక గ్రామస్తులు వేడుకుంటున్నారు. పాక్ ముష్కరుల దాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అనే అంశంపై శ్రీకాకుళం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలో ప్రజలకు తెలియజేశామన్నారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎలా సహాయక చర్యలు చేపడతారో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్లు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచడం, ఎప్పుడైనా ఏదైనా ఒక అటాక్ జరిగితే, అనుకోని సందర్భంలో ఏదైనా జరిగితే, ఎనిమి అటాక్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, భయపడకూడదు, ప్యానిక్ అవ్వకుండా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మెయిన్ టార్గెట్. సెకండ్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరి రోల్ ఏంటి అనేది ఒకసారి మనకు కూడా రివైండ్ చేసుకొని ఒక క్లారిటీ కోసం అనేది చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ 3 మాక్ డ్రిల్స్ చేసిన తర్వాత మనకు కొన్ని షార్ట్ కమింగ్స్, కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ డీబ్రీఫింగ్ పెట్టుకొని అందరితోటి ఈ మాక్ డ్రిల్స్లో మనం అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్, నెగిటివ్స్ అన్ని చూసి దాని తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనము ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఏలూరు జిల్లాలో పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. శత్రుదాడి జరిగినప్పుడు పరిస్థితులను అంచనా వేసి ఎలా తప్పించుకోవాలో అన్న అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ వెట్రి సెల్వం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో స్థానికులకు అవగాహన కల్పించారు. వైమానిక దాడులు జరిగితే ప్రజలు ఎలా స్పందించాలి, విపత్కర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళ్లకు కట్టినట్లు చూపించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. మిస్ అయిన మొబైల్ ఫోన్లను బాధితులకు రికవరీ చేశారు ఏలూరు జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 594 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 15 విడతలుగా సుమారు 3000 మొబైల్స్ దుండగుల నుంచి స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పచెప్పినట్టు తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. మన సిసిఎస్ టీము తర్వాత మిగిలిన ఎస్హెచ్ఓస్ అందరూ కలిసి రికవర్ చేసి వాళ్ళకి ఈరోజు అందించడానికి ముందుకొచ్చారు. ఇది 15th ఫేజ్. మనకి ఈ 594 మొబైల్ ఫోన్స్ ని విలువ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 71,28,000 ఉంది. ఇప్పటి వరకు మనం జిల్లాలో సుమారు 3000 ఫోన్స్, ఆల్మోస్ట్ 4.75 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇవి ఓన్లీ మన జిల్లాలో, మన దగ్గర చుట్టుపక్కలే కాకుండా వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దీని పరంగా ఏ రకంగా శిక్ష పడుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్లు తెలియచెప్పి వెనక్కి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వినూత్న సంప్రదాయాలు పాటిస్తారు. కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో ఇలాంటి అద్భుతమైన సంప్రదాయ కార్యక్రమాన్ని గ్రామస్తులు పాటించారు. అట్టహాసంగా బొమ్మల పెళ్లి జరిపారు. గ్రామస్తులు బాగుండాలని, పంటలు బాగా పండిస్తూ ఊరంతా సుఖ సంతోషాలతో జీవించాలని నమ్మకంతో గ్రామస్తులు ఈ బొమ్మల పెళ్లి నిర్వహించారు. గ్రామంలోని చిన్నారులంతా చందాలు వేసుకుని బొమ్మల పెళ్లి నిర్వహించారు. ఈ బొమ్మల పెళ్లికి పెద్దలు కూడా సహకరించారు. బాజా భజంత్రీలతో పెళ్లి చేశారు. బొమ్మలకు వివాహం అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 8 ఏళ్లుగా తాటిపల్లి గ్రామంలో బొమ్మలకు పెళ్లిళ్లు చేసుకుంటామని గ్రామస్తులు చెప్పారు. తలకోన అటవీ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ తెలిపారు.
అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్స్లో అటవీ శాఖ అందాలను చూపుతామని కొందరు యువతకు ఎరవేస్తున్నారని ఆయన తెలిపారు. ట్రెక్కింగ్ నిర్వాహకులు ఒక్కో జంట వద్ద 30 నుంచి 40 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సోషల్ మీడియా నిర్వాహకులు సోమశేఖర్, ప్రదీప్, నిఖిల్ పై కేసు నమోదు చేశామని జగన్నాథ్ సింగ్ చెప్పారు. తలకోన వాటర్ ఫాల్స్ వద్ద 10 మంది అబ్బాయిలు, 2 అమ్మాయిలతో పాటు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామంలో శ్రీ కంఠ మహేశ్వర స్వామి కాటమయుని పండుగ కన్నుల పండుగగా జరిగింది. 5 రోజుల పాటు ఈ జాతరను వైభవంగా నిర్వహించారు. జాతరలో భాగంగా చివరి రోజు కంఠ మహేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కిలవనపర్తిలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 6న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు దాదాపు వారం రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారికి రథోత్సవం, జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని స్వామివార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన భారత సైనికులకు నివాళి అర్పిస్తూ హైదరాబాద్లో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హైత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో హైత్ నగర్ విజయవాడ జాతీయ రహదారిపై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసులు, స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డితో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో భారీ భద్రత నడుమ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లా వ్యాప్తంగా 900 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1:30 ముగిసింది. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాల దగ్గరకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన నర్సుల దినోత్సవం వివాదాస్పదంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను గాలి కుదిరేసి ఆటపాటలతో స్టెప్పులేశారు. సూపరింటెండెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో డీజే సాంగ్స్ పెట్టుకుని డాన్సులు వేశారు. దీనిపై ఆసుపత్రిలోని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఉంటే వైద్యులు మాత్రం పట్టించుకోకుండా సెలబ్రేషన్స్ చేసుకున్నారని మండిపడ్డారు.